గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేశాము. శాంతి పర్వం 11వ పర్వమైన శాంతి పర్వంలో కూడా 165 అధ్యాయాలు పూర్తి చేసి 166వ అధ్యాయంలో 42వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 43వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. మయైవం చింతితం భూతం అసిన్నామైష వీర్యవాన్ రక్షణార్థాయ లోకస్య వధాయ చ సురద్విషాం. నేనే ఈ భూతాన్ని ధ్యానించాను. ఇది అసి అనే పేరు గల ప్రబలమైన ఆయుధం. నేను దీన్ని లోకరక్షణకి రాక్షస సంహారానికి ఆవిష్కరించాను. తతస్తద్రూపముత్సృజ్య బభో విస్తృంస ఏవ సహా విమలస్తీక్ష్ణధారస్య కాలాంతక ఇవోజ్యత. తర్వాత ఆ భూతం ఆ రూపాన్ని వదిలి 30 అంగుళాలకు కొద్దిగా ఎక్కువైన ఖడ్గ రూపంలో ప్రకాశించింది. దాని అంచు చాలా పదునైనది. మెరవెల్లాడుతున్న ఆ ఖడ్గం కాలుడు అంతకుడిలాగా సన్నద్ధమైనట్లు కనిపించింది. తతః శితికాంఠాయ రుద్రాయార్షభకేతవే బ్రహ్మ తథా వసంతీక్ష్ణం అధర్మ ప్రతివారణం. ఆ తర్వాత బ్రహ్మ అధర్మ నివారణంలో సమర్థమైన ఆ పదునైన కత్తిని వృషభకేతనుడు నీలకంఠుడైన రుద్రుడికి ఇచ్చాడు. తతః స భగవాన్ రుద్ర మహర్షి జన సంస్థుత ప్రకృత్య సిమయం మమేయాత్మా రూపమన్యచకార చతుర్బాహ స్పృశన్ మూర్ధ భూస్థితోపి దివాకర్మ. తర్వాత రుద్రదేవుడు మహర్షులు స్తుతిస్తూ ఉండగా అప్రమేయ స్వరూపుడై ఆ ఖడ్గాన్ని గ్రహించి చతుర్భుజ రూపాన్ని ధరించాడు. ఆ రూపం భూమి మీద ఉన్న తన శిరస్సుతో ఆకాశంలో ఉన్న సూర్యుడిలాగా స్పృశిస్తున్నది. ఊర్ధ్వ దృష్టిర్మహాలింగ ముఖాజ్వాల సంసృజన్ వికుర్వద్బహుధా వర్ణాన్ నీలపాండురలోహితాన్. ఆకార దృష్టి పైకి ఉన్నది. అది మహత్తర చిహ్నాన్ని ధరించి ఉన్నది. ముఖం నుంచి అగ్నిజ్వాలను కక్కుతున్నది. తన అవయవాల నుండి నీల శ్వేత రక్తాదులైన నానావిధ వర్ణాలని ఆవిష్కరిస్తూ ఉన్నది. బిభ్రత్ కృష్ణాజిరం వాచ ఏమ ప్రవరతారకం నేత్రం చైకం లలాటేన భాస్కర ప్రతిభం మోహన్ శుభభాతే అతి విమలే ద్వినేత్రే కృష్ణ పింగళే. అది కృష్ణాజనాన్ని వస్త్రంగా ధరించి ఉన్నది. బంగారు తారకలు మచ్చలా దాని మీద ఉన్నాయి. అది తన నుదిరిపై సూర్యుని లాంటి ఒక నేత్రం ధరించి ఉన్నది. అదే కాక నల్లని పచ్చని పింగళ వర్ణం గల అత్యంత నిర్మలమైన 2 కళ్ళు శోభిస్తున్నాయి. తతో దేవో మహాదేవ శూలపానిర్భగాక్షయ సంప్రగృహ్యతు నిశ్రంస కాలాగ్ని సమోర్జసం త్రికూటం చర్మ చోద్యమ్య సవిద్యుతమివ అంబురం చచార వివిధాన్ మార్గాన్ మహాబల పరాక్రమ విధున్వన్నసిమాకాశే తథా యుద్ధ చికీర్షయ. ఆ రూపం గల శూలపాణి మహాదేవుడు కాలాగ్నితో సమానంగా వెలుగుతున్న ఖడ్గాన్ని తీసుకుని మెరుపులతో కూడిన మేఘంలాగా 3 బొడిపెలుకల డోరు తీసుకుని మహాబలపరాక్రముడై వివిధ మార్గాల్లో తిరగసాగాడు. యుద్ధకాంక్షతో ఆ ఖడ్గాన్ని ఆకాశంలో గిరగిరా తిప్పసాగాడు. తస్య నాదం వినదతో మహాహాసం చ ముంచత బభో ప్రతిభయం రూపం తథా రుద్రస్య భారత. అప్పుడు చాలా పెద్దగా గర్జిస్తూ మహాట్టహాసం చేస్తున్న ఆ రుద్రుని రూపం చాలా భయంకరంగా కనిపించింది. తద్రూపధారిణిం రుద్రం రౌద్ర కర్మజికీర్షయ విషమ్యతానవా సర్వే హృష్ట సమభిధుద్రువు అస్మభిశ్చాభ్యవర్షంత ప్రదీప్తైశ్చ తదోన్ముఖై
ఘోరై ప్రహణైశ్చాన్యై క్షురధారైరమో అయోమయై తతస్థు దానవానీకం సంప్రణేతారముచ్యుతం రుద్రం దృష్ట్వా బలోద్భూతం ప్రమోహచాలచ. భయంకర రూపం దాల్చి రౌద్ర కార్యం చేసిన రుద్రుని గురించి విన్న దానవులు సంతోషంతో ఉత్సాహంతో ఆయన మీదకి వచ్చారు. అసురుల్లో కొంతమంది రాళ్లవారిని కురిపించారు, కొంతమంది మండుతున్న కొరువులను విసిరారు, ఇంకా కొందరు శస్త్రాస్త్రాలు ప్రయోగించారు, ఇంకొందరు ఉక్కుతో చేసిన చురకత్తులతో ఆయనకు గాయాలు చేయసాగారు. మరి ఆ తర్వాత దేవతల సేనాపతి కార్యం చేస్తున్న రుద్రదేవుడు యుద్ధంలో వెనకడుగు వేయకపోవడంతో దానవులు మోహితులై చలించిపోయారు. చిత్రం శీఘ్రపతత్వాచరంతమసి పాణినం తమేకమసురా సర్వే సహస్రమతి మేనిరే. వేగంగా అడుగులు వేయటం వల్ల విచిత్ర గమనంతో సంచరిస్తున్న ఏకైక ఖడ్గధారి అయిన రుద్రదేవుని ఆ అసురులందరూ కూడా 1000 మందిలాగా భావించారు ఒక్కడిని. చిందన్ బింద్రన్ రుజన్ కృంతన్ ధారయన్ బోధయన్నపి అచరద్వైరి సంఘేషు దావాగ్నిరివ కక్ష. ఎండిన గడ్డిలో పడిన దావాగ్ని అడవిలోని సమస్త వృక్షాలని దగ్ధం చేసినట్లు రుద్రదేవుడు శత్రు సమూహంలోని రాక్షసులను చంపుతూ, ఖండిస్తూ, చీలుస్తూ, గాయపరుస్తూ, ముక్కలు చేస్తూ, 2 ఖండాలు చేస్తూ సంచరిస్తూ ఉన్నాడు. అపివేగ ప్రభగ్నాస్తే చిన్న బాహురు వక్షస సంప్రకీర్ణాంత్రగాద్రాశ్చ పేతురు ఊర్వా మహాబల. మహాబలుడైన అసుడు రుద్రదేవుని ఖడ్గవేగం వల్ల చేతులు, తొడలు, వక్షస్థల క్షుణ్ణం కాగా, ముక్కలు ముక్కలు కాగా, పేగులు, శరీరాలు చెల్లా చెదురై నేల కూరారు. అపరేత అనవా భగ్న ఖడ్గపాతాన పీడిత అన్యోన్యమభినద్దంతా దిశ సంప్రతిపేదిరే. ఇతర దానవులు కత్తి దెబ్బలతో బాధితులై ఒకరినొకరు హెచ్చరించుకుంటూ తలకొక దిక్కుకు పారిపోయారు. భూమి ఇంకేచిత్ ప్రవివిశు పర్వతా నపరే తథా అపరే జగ్ముర ఆకాశం అపరేంబ సమావేశం. కొందరు భూమిలోకి చొచ్చుకుపోయారు, ఇంకా కొందరు కొండలెక్కారు, ఇంకా కొందరు ఆకాశంలోకి పారిపోయారు, వేరే కొందరు నీళ్లలో మునిగిపోయారు. ఇలా దారుణంగా రుద్రదేవుడు మహత్తరమైన యుద్ధం చేశాడు రాక్షసులతోటి. ఆ కత్తితోటి, ఆ కత్తి ప్రభావం గురించి అడిగితే భీష్ములు వారు చెప్తున్నారు నకులుడికి ఈ వృత్తాంతం అంతా ఖడ్గం యొక్క ఉత్పత్తి గురించి. రేపు మనం 61వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణ.